కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, 3 గంటల ప్రాంతంలో యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించింది. ఈ యొక్క ప్రమాదంలో 10 మంది దాకా బయటపడ్డారు. మిగతా వారు మాత్రం పూర్తిగా ఈ యొక్క బస్సులో ఉండిపోయిన పరిస్థితి, యొక్క మంటలకు ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సంఘటన స్థలంలో ఇక్కడున్న స్థానికుడు ఉన్నాడు, యొక్క ప్రధాన సాక్షిగా. ఆ సమయంలో మీరు వచ్చినప్పుడు ఏం చూశారు, ఏ విధంగా ఉండిందంట? సార్, మాకు 4 గంటలకు కాల్స్ వచ్చినాయి సార్. ఇట్లా మీ ఊరి దగ్గర యాక్సిడెంట్ జరిగిందని. మేము వచ్చేసరికి దాదాపు 80% కాలిపోయింది సార్. మేము వచ్చి చేసేకి ఏం లేదు, ఎందుకంటే ఊరు దగ్గర ఉందనుకో ప్రజలు దగ్గరకు వచ్చేస్తారు. ఇది ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చేసరికి అయిపోయింది సార్. మేము వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు సార్. ఈ ప్రమాదం జరిగిన కారణం ఏంటంటే ఏదో బైక్ ముందర పోతున్నాయి సార్. ఆ బైక్ వల్ల ఈ కారణం జరిగింది సార్. ఫోటో చూపించావు కదా, ఎవరైతే చనిపోయినాడో ఆ యొక్క ఫోటో ఉంది కదా, అప్పుడు ఇక్కడే పడి ఉందా? ఇప్పుడు కూడా అక్కడే పడి ఉంది సార్ బాడీ. ఆ పిల్లలు వచ్చేసి బైక్ డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు సార్. బైక్ డ్రైవర్ అనేది బైక్ నడిపే వ్యక్తి అంటారు. ఆ సమయంలో ఏమనిపించింది? ఒక్కసారిగా 80% దాకా పూర్తిగా కాలిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా, ఎట్లా ఉండింది అక్కడ పరిస్థితి? సార్, ఎలా ఉంది పరిస్థితి అప్పుడు మీరు చూసినప్పుడు? చాలా భయాందోళన ఉంది సార్. భయంకరమైన మంటలు, ఆ విధంగా మనం కూడా భయభ్రాంతులకు గురైనాం సార్. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి భయంకరమైన సన్నివేశాన్ని మేము ఎప్పుడు జీవితంలో చూడలేదు సార్. సరౌండింగ్స్ ఎట్లా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కమ్ముకైంది అంటున్నారు? పొగ భయంకరంగా లేచింది సార్. చుట్టుముట్టు దగ్గరికి ఇట్లా మన ఇంత దూరంలో కూడా శకాలం దాక్కుతుంది సార్. దగ్గరకు మీకు తెలిసిన సమాచారం తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఆ చూసిన పరిస్థితి ఏ విధంగా ఉండింది సార్? ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా బాధ అనిపిస్తుంది సార్. నాకు దాదాపుగా 4 గంటల టైంలో చిన్నటేకూరు దగ్గర బస్సు ఫైర్ అయింది, ఒకసారి చూడండి అని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మా చిన్నటేకూరు దగ్గరికి హైవే మీదకి వస్తే అక్కడ లేదు సార్. మాకు దాదాపు మా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చాలా వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ నిద్రలో వాళ్ళు బయటకు రాలేకపోయిన టైంలో మొత్తము సజీవ దహనమైన ఘోరమైన ప్రమాదము. మరి ఇటువంటి ప్రమాదాన్ని ఎప్పుడు చూడలేదు సార్. అది దాదాపు ఎట్లా జరిగిందంటే కూడా ఇక్కడికి వచ్చే టయానికి ఒక ముందు బైక్ వస్తున్నది, ఆ బైక్ని గుద్దడంతో మరి ఆ బైక్ ఫైర్ అయ్యి అంటుపోయిందా మరి ఏదనేది కూడా పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. మరి ఈ సమాచారాన్ని కూడా అధికారులు కూడా అందరు ఉన్నారు. ఎవరైతే దీనిలో చనిపోయి ప్రమాదానికి గురైనారో వాళ్ళని బాగా సేకరించి వాళ్ళ కుటుంబాలకు కూడా తెలియజేసి ఎంతమంది అయితే చనిపోయినారో దాదాపు 30 మంది దాకా అంటున్నారు. మరి 10 మంది బయటకు పోయినారంటున్నారు. వీళ్ళకల్లా కూడా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ వాళ్ళ ట్రావెల్స్ ఓనర్ కావచ్చు, ఎవరైతే సజీవ దహనమైనలో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా వాళ్ళు ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వచ్చిన సమయంలో సుమారుగా 4-4:30 ప్రాంతం అయి ఉండొచ్చు కదా, అప్పుడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండిందంటారు? ఇక్కడ చూడలేని మంటలు సార్. దగ్గరికి రావాలంటే కూడా భయంకర. అంటే అప్పుడు ఇంత జనం లేరు, వచ్చే టయానికి కొద్దిగానే ఇప్పుడు అంత జనాలు వస్తున్నారు సార్. ఆ టైంలో ఎక్కువ జనాలు లేరు. దగ్గరికి రావాలంటే కూడా భయాందోళన ఉంది. దాదాపుగా మొత్తం 8% కాలిపోయింది సార్ మేము వచ్చే టయానికి. ఎవరిని వాళ్ళని రక్షించే టైంలో కూడా లేదు సార్. అది విషయం. కాబట్టి ఈ ట్రావెల్స్ వారు కూడా ఈ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం. అది మాకు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడే జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరిగూడ యొక్క సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా అధికారులతో మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి కూడా ఈ యొక్క బస్సులో నుండి పొగలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే యొక్క స్పెషల్ టీం ఉందో ఆ యొక్క స్పెషల్ టీము లోపల విచారణ చేస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళంగానే ఎక్కడ పాటలు అక్కడ ఊడి కింద పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో విచారణ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రత్యేక టీం మాత్రం విచారణ
చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క బస్సులోకి లోపలికి వెళ్ళి విచారణ అనేది కొనసాగిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే లోపల బస్సులో ఇరుక్కొని ఈ యొక్క మంటలకు ఆహుతి అయిన యొక్క బాడీలు అయితే ముద్ద అయిన పరిస్థితి కనపడుతుంది. ఎవరు అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన వాళ్ళు పూర్తిగా సమాచారం ఇస్తే తప్ప ఎవరున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇప్పటిదాకా కూడా ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం అయితే ఇప్పటిదాకా స్పందించలేని పరిస్థితి. కేవలం ఈ యొక్క బస్సులో ఉన్న డ్రైవర్తో పాటు ఈ యొక్క క్లీనరు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారే కానీ పూర్తి స్థాయిలో మరికొంతమంది ప్రయాణికులు 11 మంది దాకా ఈ యొక్క హాస్పిటల్లో, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. ఏదైతే ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత ఆ యొక్క ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. అతను ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత యొక్క బస్సు లోపలికి ముందు భాగంలో యొక్క ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతోనే ఈ యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అది పూర్తి స్థాయిలో ఆ యొక్క వాహనం బస్సులో ఇరుక్కోకపోతే పూర్తిగా మంటలు వ్యాపించి ఉండేది కాదు, ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగేది కాదనేది ప్రాథమికంగా మనకు తెలిసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన డ్రైవర్ చెప్పే దాన్ని బట్టే ఈ యొక్క పూర్తిగా విచారణ అనేది జరుగుతుంది. అయితే క్లీనర్ మాత్రమే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా జిల్లా ఎస్పీ చెప్పారు. మరి ఈ యొక్క డ్రైవర్ని అదుపులో తీసుకున్న తర్వాతనే అది ఏమాత్రం జరిగింది, ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది మనం విజువల్లో చూడొచ్చు. కానీ అసలు ఏంటి కారణం అనేది పూర్తిగా విచారణ చేస్తే చెప్పొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి కిందటనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిగా అధికారులతో మాట్లాడుతున్నారు. విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ప్రమాదం అనేది ఘోరం అనేది చెప్పవచ్చు. ఈ యొక్క ప్రమాదంలో సుమారుగా 20 మందికి పైగానే చనిపోయిండొచ్చు అనే ఒక ప్రాథమికంగా తెలుస్తున్నది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ బాడీలను గుర్తుపట్టడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క విచారణ ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క ట్రావెల్ సంబంధించిన యాజమాన్యం అయితే ఇప్పటిదాకా ఈ యొక్క అధికారుల వారికి స్పందించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఉల్లింతకొండకు 3 కిలోమీటర్ల దూరంలో యొక్క 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత ఆ యొక్క ద్విచక్ర వాహనం ముందుగా ఈ బస్సులో ఇరుక్కుపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మనకు అందుతున్న సమాచారం మేరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతున్నారు. వారికి చిన్న గాయాలైనవి, వారికి పూర్తి స్థాయిలో చికిత్స అయితే అందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు తెలియదన్నా. ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్కి ఎవరు రావాలి కదా. ఆఫీస్లో ఎవరు లేరేంటి మరి? వచ్చింది చెప్పండి మీరు. నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు తెలియదన్నా. ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్కి ఎవరు రావాలి కదా. ఆఫీస్లో ఎవరు లేరేంటి మరి? వచ్చింది చెప్పండి మీరు. నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు తెలియదన్నా. ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్కి ఎవరు రావాలి కదా. ఆఫీస్లో ఎవరు లేరేంటి మరి? వచ్చింది చెప్పండి మీరు. నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నాకు తెలియదన్నా. ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్కి ఎవరు రావాలి కదా. ఆఫీస్లో ఎవరు లేరేంటి మరి? వచ్చింది చెప్పండి మీరు.